ఇద్దరు బ్యాగులు సర్దుకొని బయలుదేరటానికి రెడీ అవుతున్నారు. నా బద్ధశత్రువైన మహాలక్ష్మి ఏ ఇంట్లో నుంచి వెళ్లిపోయే సన్నివేశం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. సో ఫైనల్ గా నువ్వైతే హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీ. నాకోసం నువ్వు వింత చేస్తావని నేను అనుకోలేదు. నేను నిన్ను కలిసిన మొదటి రోజే చెప్పాను నీకు నేనున్నాను అని. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉంటాను. ఏ అవసరానికైనా ఉంటాను. అది ఎలాంటి కష్టమైనా నీ వైపు కన్నెత్తకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వంటే నాకున్న అభిమానం అది. థ్యాంక్ యూ శ్యామ్. సరే, నీ ఆనందాన్ని నేరుగా వచ్చి చూడలేకపోయినా కనీసం నీ మాటల్లో విందామని ఫోన్ చేశాను. మళ్ళీ కాల్ చేస్తాను. నీ ఆనందాన్ని నేరుగా వచ్చి చూడడం కాదా లేఖ్య, నీ అందాన్ని నేరుగా చూస్తాను. వస్తాను. ఆ టైం దగ్గరలోనే ఉంది. సరైన టైంలో శ్యామ్ తిరిగొచ్చాడు. తను రావటం వల్ల నేను అనుకున్నవి అలా అలా జరిగిపోతున్నాయి. ఆ మహాలక్ష్మి గడప దాటి వెళ్ళిపోతే దాని వెనకాలే నేను ఒక్కొక్కరిని పంపిస్తాను. చివరికి నా బావ నేను మాత్రమే మిగలాలి. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచినవ్వే తీరమా, చేతి కందని హృదయ శౌర్య, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశ. సిద్ధార్థ్, నువ్విక్కడ? మా వాళ్ళెవరైనా చూస్తారేమో. నా కోసం నువ్వెలాగో రాలేకపోతున్నావు. అందుకే నీకోసం నేనొచ్చాను. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అందుకే నీకోసం వచ్చేశాను. నన్ను కాదని నా జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నావు కదూ. వెళ్ళిపోవాలని నేను కోరుకోలేదు. బలవంతంగా వెళ్ళమని మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ ఎవరు శౌర్య? రేపటి జీవితం మనది. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ కోసం బ్రతికాం. ఇక నుంచైనా మన కోసం బ్రతకాలి కదా. బ్రతకాలని నాకు ఉంది. బలవంతంగా ఆ బ్రతుకుని మరొకరితో ముడిపెడుతున్నారు. మనసులో నన్నుంచుకొని నిజంగా అతని వేలు పట్టుకుని వెళ్ళిపోతావా? నిన్ను వదిలి వెళ్ళిపోయేది కేవలం నా శరీరం మాత్రమే. నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది. ఇలా ఎవరి సంతోషం కోసమో మనం బాధపడ్డం అవసరమా? మన కోసం మనం బ్రతకలేమా? మన ప్రేమను బ్రతికించుకోలేమా? బ్రతికించుకోవాలని ఎంతో ప్రయత్నించాను సిద్ధార్థ్. కానీ మా అన్నయ్య వాళ్ళ మాట కాదనలేకపోయాను. వాళ్ళ కోసం మనసును చంపుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. మనసు చంపుకోవడం అంటే నన్ను చంపేసినట్లేగా. సిద్ధార్థ్, నీ మనసులో నేనున్నప్పుడు ఆ మనసులోకి బలవంతంగా మరొకరిని ఎలా రాణిస్తావు? మనసంతా నన్ను పెట్టుకుని నీ బ్రతుకులో వేరొకరికి చోటెలా ఇస్తావు? నీతో రావాలనుంది, నీతోటే బ్రతకాలనుంది. కాని నా ఆలోచనలు నీ దాకా రాగలిగాయేమో కానీ నేనొచ్చే పరిస్థితి లేదు. నువ్వు రాలేకపోయినా నీకోసం నేనొస్తాను శౌర్య. ఇక్కడ మీ వాళ్ళ నిర్ణయం నువ్వు కాదని లేకపోవచ్చు. అక్కడ మా వాళ్ళ నిర్ణయాన్ని నేను కాదని ఎదిరించి నీకోసం రాగలను. నువ్వు రాగలిగినా నేను నీతో రాలేనేమో. మనం కలిసి బ్రతకాలి, మన ప్రేమ గెలవాలి అనుకుంటే రావాలి శౌర్య. వస్తావు కదూ? రావాలని మనసు చెప్తోంది, రాలేనని పరిస్థితులు చెప్తున్నాయి. ప్లీజ్ శౌర్య, అలా చెప్పుకో. నన్ను క్షమించు సిద్ధార్థ్. నీకు దూరం అవ్వక తప్పదు. లేదు శౌర్య, నేను దూరం కానివ్వను. నువ్వు నాకు కావాలి. ప్లీజ్ శౌర్య. లేదు సిద్ధార్థ్, నన్ను మర్చిపో. ప్లీజ్ శౌర్య, నా వల్ల కాదు. లేదు సిద్ధార్థ్, మన ప్రేమ గెలవదు. గెలిపిస్తాను. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. శౌర్య, శౌర్య. సిద్ధార్థ్, ఇదంతా ఇమాజినేషనా?